గోకవరంలో దేవిచౌక్ వద్ద గంజాయి పట్టివేత. స్కూటీపై తరలిస్తున్న 11.20 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. మొబైల్స్, స్కూటీ, గంజాయి సీజ్. 3 యువకులు అరెస్ట్. రాజమండ్రికి చెందిన చింతల మురారి, సూరి హేమంత్, దూలపల్లి నాని అనే 3 యువకులు అరెస్ట్. చిత్రకొండ నుండి రాజమండ్రి వైపుగా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు. ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి గంజాయి రవాణా మూలాల కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జల్సాల కోసం అలవాటు పడి గంజాయి అక్రమార్జనకు యువకులు పాల్పడినట్లు సీఐ సత్యకిషోర్ వెల్లడి. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 10/10/2025 తేదీన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, నార్త్ జోన్ డిఎస్పీ గారు శ్రీకాంత్ సారి ఇన్స్ట్రక్షన్ల మేరకు గోకవరం తండ్రికొండ ఏరియాలో ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా AP 39 NP 5681 స్కూటీ, బ్లూ కలర్ స్కూటీ మీద ఒక 3 వ్యక్తులు ఒక బ్యాగ్ని పెట్టుకుని వస్తూ ఉన్నారు. అక్కడ వెహికల్ చెక్ చేస్తున్న గోకవరాసే పవన్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళని పట్టుకుని అదేంటని చెప్పి అడిగితే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. వాళ్ళని పట్టుకుని దాంట్లో గంజాయి ఉందని గమనించి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లైన్ని రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సహకారం DT గారిని, డిప్యూటీ తహసీల్దార్ గారిని తీసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని కాటా వేగా సుమారు 11 కేజీల 200 గ్రాములు రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు దారకొండ, సీలేరు ప్రాంతం నుంచి కిరణ్ ఎలియాస్ సురేష్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి అది కొనుక్కుని 20,000కి కొనుక్కుని తీసుకొస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ మీద, మీడియా రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతను కూడా అదుపులోకి తీసుకుంటాం. వీళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలండి చింతల మురారి రాజమండ్రి, తర్వాత నూరి హేమంత్ అతను రాజమండ్రి, ఇంకో అతను మల్లేపల్లి నాని అతను రాజమండ్రి, ఒక అతను ఇంటర్మీడియట్ అయింది ఖాళీగా ఉంటాడు, ఒక అతను దారకొండలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. మురారి మీద అంతకుముందు భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందండి. ఇంకో అతను ట్రాన్స్పోర్టర్ కింద ఉపయోగిస్తున్నాడు. వెహికల్ తీసుకొచ్చి రాజమండ్రిలో ఇస్తాడు. రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలనేది తర్వాత అక్కడ దారకొండలో ఉన్న కిరణ్ చెప్తే దాని ప్రకారం వీళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తారు. అందరూ మేజర్లు అండి, 3 మేజర్లే. 3 గంజాయి కలిసి తాగేవారు, ఒకే ఏరియా వాళ్ళు. ఈ కాలేజీ దగ్గర కలుస్తూ ఉండేవారండి. SKVT కాలేజీ గ్రౌండ్స్లో కలుస్తూ ఉండేవారు. అంతకుముందు చింతల మురారి అనే అతని మీద భద్రాచలంలో ఇదే గంజాయి కేసు ఉందండి. చేస్తాడు మురారి, పొలం పనులు అని చెప్పి వెళ్తున్నాడు, ఈ విధంగా సప్లై చేస్తూ ఉన్నాడు. వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. దీన్ని వాళ్ళకి గంజాయి వాడటం అలవాటు, ఆదాయ మార్గం కింద కూడా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి విలేజ్లోని కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎవరైనా గమనిస్తే దయచేసి పోలీస్ వారికి కానీ, 1930 నెంబర్కి కానీ, 1872 నెంబర్కి కానీ తెలియపరిచి 112 నెంబర్కి కానీ తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.